నా ప్రకారం ఇమాన్యుల్ అన్న యాక్చువల్లీ పెండింగ్ మెటీరియలే. ఇక్కడ టాప్ 5 వచ్చిన తర్వాత టాప్ 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విన్నింగ్ మెటీరియల్ చూసుకుంటే. కాకపోతే ఎంతమంది ఆడియన్స్కి ఎవరు నచ్చారు అన్నది మనం 10 వారాల వరకు నామినేషన్లో రాని ఇమాన్యుల్ అన్న సడన్గా 4th ప్లేస్లో రాగానే ఫ్యాన్స్ కొంచెం హట్ అయ్యారని చెప్పేసి. అంటే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఇమాన్యుల్ అన్న నామినేషన్ రావడం వల్లే ఓట్లు తగ్గినాయి అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక హీరోకి ఫేవరెట్ అయిపోతాం, తర్వాత వేరే హీరో వచ్చి ఎంత పెద్ద హిట్ కొట్టినా మన ఫేవరెట్ హీరోకే సపోర్ట్ చేస్తే ఎక్కువ. ఈ హీరో కొంచెం చేసినా ఈ ఫేవరెట్ హీరో అంటే వాళ్ళ పేరు చెప్తాం, కానీ ఇప్పుడు కొత్తగా హిట్ అయిన వాళ్ళ పేరు చెప్పం కదా. సో ఆ విషయంలో ఇమాన్యుల్ అన్నకి ఆ టైప్ ఆఫ్ జరిగింది అనుకున్నాను. ఎందుకంటే 10 వీక్స్ ఆల్రెడీ మనం వేరే వాళ్ళు ఇష్టపడతాం, నామినేషన్లో వేరే వాళ్ళకి ఓట్ చేసేస్తాం. సబ్ కాన్షియస్ మైండ్లో ఆటోమేటిక్గా వీళ్ళకి ఓట్ వేయాలి అనిపిస్తుంది. సో అందువల్ల ఇమాన్యుల్ అన్నకి ఓట్. బయట ఏం చెప్తున్నారంటే టాప్ 3లో డెమోన్ పవన్ కూడా ఉంటే ఒకవేళ 15 lakhs తీసుకుంటాడు, అదే ఇమాన్యుల్ ఉంటే ఆ డబ్బులు బ్రీఫ్ కేస్ తీసుకోడేమో అని చెప్పేసి 4th ప్లేస్లో పంపించారు అని అంటున్నారు. మరి మీరేమంటారు? అది నాకు తెలీదు, ఎవరు అనుకునేది వాళ్ళు అనుకుంటే దాన్ని మనం చేంజ్ చేయలేం. బట్ యా, డెఫినెట్లీ ఇమాన్యుల్ నుండే తీసుకునేవాడు కాదేమో, బికాస్ నాకైతే వెరీ నీడ్.